సో ఇది ఈ అనాథరైజ్ కూడా ట్రాఫిక్ ఎంక్రోచ్మెంట్స్. మళ్ళీ ఇప్పుడు ఈ అనాథరైజ్ వాటిలో రోడ్డు మీదకి ఎవడన్నా వచ్చారనుకోండి, లేకపోతే రోడ్డు మీద వాళ్ళు ఏదో ప్రొట్రూజన్స్ లేకపోతే ప్రొజెక్షన్స్ వచ్చాయనుకోండి, అది డిమాలిష్ చేయొచ్చు మేము అన్నాం. సో ట్రాఫిక్ రిలేటెడ్ దాని మీద మళ్ళీ అనాథరైజ్ దాని మీద వెళ్ళదు. అసదుద్దీన్ ఓవైసీ జోలికి వెళ్తారా? ఎవరు అతిథులు కారండి, అందరికీ ఇది ఉంటుంది. బట్ మన అక్బరుద్దీన్ ఓవైసీ గారు అనుకుంటా, సో వాడిది ఏదో ఫాతిమా కాలేజ్ మనం చూసాను, నేను అసెంబ్లీ చర్చలో కూడా చూస్తున్నప్పుడు వారు అన్నారు, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీద వారు మాట్లాడుతూ, మేము హైకోర్టులో పిల్లు కూడా ఎవరో ఫైల్ చేస్తే ఒక టీంను కూడా హైకోర్టు అపాయింట్ చేసి ఇన్స్పెక్ట్ చేయించిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా అది మాది రాదు అని చెప్పేసి అనే దాని మీద హైకోర్టు ఆ పిటిషన్ కూడా క్లోజ్ చేసిందని అన్నారు. సో వీళ్ళు హ్యావ్ టు ఎగ్జామిన్. సో అది ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందో రాదా? అదే చెప్పేది, ఎఫ్టీఎల్ ఇంకా డ్రా చేయలేదు, ఇట్లాంటి వందల వేల చెరువుల్లోకి డ్రా చేయలేదు. సో ఇప్పుడు ఎఫ్టీఎల్ డిసైడ్ టాక్ వచ్చింది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే విద్యార్థులు. కరెక్ట్, అసలు ముందు ఎఫ్టీఎల్ డ్రా చేయాలి ఫస్ట్, నెంబర్ 1. డ్రా చేసిన తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని ఎఫ్టీఎల్లో ఉన్నా కూడా చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ డిస్టర్బ్ చేయలేదు. ఇక్కడ ఎఫ్టీఎల్ ఇంకా డ్రా చేయలేదు. ఏమేమున్నాయి ఎఫ్టీఎల్? చాలా ఉన్నాయి. ఇప్పుడు మీ రాజేష్ రెడ్డి గారిది ఉంది, మల్లారెడ్డి గారిది ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో చాలా మంది ఇంకా మాకు నిజాంపేటలో ఉన్నాయి కొన్ని ఇన్స్టిట్యూట్స్, ఎవరు అక్కడ లోకల్గా అక్కడ చాలా ఉన్నాయి. అట్లా ఒకటి మనకి ఏం పాపులర్గా మీకు వినపడేది, మాకు దాదాపు ఒక 40-50 స్కూల్స్ కాలేజీలు ఉన్నాయన్నమాట ఇట్లా. సో మీరు మనకి ఇది మీడియాకి చూపించేది ఇది, బట్ అవన్నీ కూడా డిస్టర్బ్ చేస్తే పిల్లలు ఏమవుతారు, రేపు వాళ్ళని మనం తీసుకొచ్చి ఎఫ్టీఎల్లో ఉన్నదాన్ని చేసినప్పుడు రేపు సో దానికి అకాడమిక్ ఇయర్ దాకా వెయిట్ చేద్దామని ప్రభుత్వం అదే ఎఫ్టీఎల్ డిసైడ్ అయిన తర్వాత వాళ్ళది అది మనం ఇప్పుడు ఎగ్జామిన్ చేసిన తర్వాత డెఫినెట్గా అప్పుడు ప్రభుత్వంతో తీసుకొని, ఎందుకంటే వాళ్ళ అకాడమిక్ ఇయర్ రేపు 3rd ఇయర్ వాడు ఎవరో ఇంజనీరింగ్ 2nd ఇయర్లో ఉంటాడు, నెక్స్ట్ 2 years ఉంటుంది, అతను కంప్లీట్ చేసుకోవాలి. సో అతను అంటాడు, అందుకో ఏం చేయాలి, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లేస్ గవర్నమెంట్ చూపించాలి. అలా ఏం లేదు, ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ, అందుకోసం ఏం చేస్తాను, ప్రభుత్వం డెసిషన్ ఆల్రెడీ వాళ్ళు అన్నారు అకాడమిక్ ఇయర్ అప్పుడు డెసిషన్ తీసుకుంటాం. సో ఇది ఎందుకంటే వేలాది మంది పిల్లల గురించి భవిష్యత్తులో లింక్ అయింది కాబట్టి అది ప్రభుత్వ డెసిషన్ తోటి నేను చేస్తాను అన్నమాట. సో ఏమంటారు ఇప్పుడు మాట్లాడేవాళ్ళు సోషల్ మీడియాలో ఉంటారు, అరే మీరు ఓవైసీది కూల్చరా, లేకపోతే ఇక్కడ ఇది కూల్చరా అది కూల్చరా అని అంటుంటారు. అది ఒక ఐకానిక్గా అది చూపించవచ్చాము, కానీ దానికన్నా మనం ఇప్పుడు ఏదో ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు వాడిని పట్టుకోండి వీడిని పట్టుకోండి అని ఉంటారు అన్నమాట. అది కాదు, నువ్వు ముందు ఒక డిసిప్లిన్ తీసుకురావాలి. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ అది ప్రాబ్లమే డెఫినెట్గా. భారతీయ జనతా పార్టీ ఆరోపించేది అందుకని ఎంఐఎం జోలికి పోవడానికి భయపడుతుంది. అసలు మేము ఫస్ట్ డిమాలిష్ చేసింది ఎంఐఎం వల్లే కదండి. ఫస్ట్ డిమాలిష్ స్టార్ట్ చేసింది ఎంఐఎం తోటి కదా, ఆ శాస్త్రిపురం. బట్ ఆ తర్వాత ఎక్కడ చేసినట్లేరు. ఆ తర్వాత జరుగుతూనే ఉన్నాయి వైలేషన్స్. అంటే ఓల్డ్ సిటీలోనే కదా మొత్తం అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ కానీ. ఎందుకు అన్నిటికన్నా ఎక్కువ వైలేషన్స్ ఉన్నది వెస్ట్ పార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్నాయి మాకు వచ్చిందని. అంటే ఏది ఎక్కడ ఎక్కువ ల్యాండ్ రేట్ ఎక్కువ అయితే ఎక్కడ ఉందో అక్కడ ఇది ఉంటుంది. ల్యాండ్ రేట్ ఎక్కువ ఉన్న చోట వైలేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి, ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. నాట్ అనేది ఓల్డ్ సిటీ అనేది మనం చూపించేటటువంటిది ఒక రాంగ్గా మనం ప్రొజెక్ట్ చేస్తున్నది. ఓల్డ్ సిటీలో కూడా ఉన్నాయి కాదనట్లేదు, ఓల్డ్ సిటీలో ఎంక్రోచ్మెంట్స్ లేవని కాదు, దానికన్నా ఎక్కువ చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. ఇది రాజకీయంగా రకరకాలుగా తీసుకెళ్ళగానే నేను కోఆపరేట్ చేస్తుందా ఏమంటారు, ఓవైసీ బ్రదర్స్ కోఆపరేట్ చేస్తారా మీరు ఓల్డ్ సిటీని ముట్టుకుంటే? ఎందుకు మేము చేసాం కదా, చేసిన తర్వాత ఏమైంది, ఇప్పుడు ఏం లేదు, ఏముంటుందండి. వాళ్ళు సరే కాసేపు వాళ్ళు వచ్చేసి ఇప్పుడు లెటర్ ఇచ్చారు, ఇది మా ఎంక్రోచ్మెంట్ దీని మీద అన్నారు. బట్ దిస్ వాళ్ళు అందరూ చేస్తున్నారు, అన్ని పార్టీలు కూడా. వాళ్ళకు కూడా ఒకవేళ అది కూడా ఇల్లీగల్ స్ట్రక్చర్స్ అక్కడ కూడా ఎన్క్రోచ్మెంట్ ఇల్లీగల్ స్ట్రక్చర్ అయినా ఇవ్వగలరా? దీనిలో ఎంఐఎం అని తేడా లేదు, ఓల్డ్ సిటీ మేము చేస్తున్నాం కదండి, చేస్తున్నదే చూపిస్తున్నది. అంటే ఆ తర్వాత లేదు శాస్త్రం అనేది. ఇప్పుడు వేరే సపోజ్ మేము అసలు అంటే దీనిలో కూడా పొలిటికల్ కంపల్సరీస్ ఉంటాయి కదా. ఎక్కువ అయినది రూలింగ్ పార్టీ వాళ్ళే అయినా ఎక్కువ. నేను అదే లిస్ట్ కూడా రిలీజ్ చేసాము, రూలింగ్ పార్టీ వాళ్ళే పలం రాజు గారిది చేసాము. తర్వాత నెక్స్ట్ అమీన్పూర్లో చేసినటువంటి వాటిలో కూడా అక్కడ లోకల్ గ్రౌండ్ లెవెల్ రూలింగ్ పార్టీ పాలిటీషియన్స్ ఉన్నాయి. సో అంటే చాలా చోట్ల ఇన్వాల్వ్ అయింది రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళే చేసాం. కానీ రూలింగ్ పార్టీ అయితే ఎక్కువ కూడా బీఆర్ఎస్ కేటీఆర్ వాళ్ళు అదే అనేది మేము అందుకని మేము ఇచ్చాం కదా, మేము ఇచ్చిన డీటెయిల్స్ కూడా నేను మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయుడి వారు పెట్టినప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ లిస్ట్ కూడా రిలీజ్ చేసాం. మేము డిమాలిష్ చేసింది ఎక్కడెక్కడ చేసామని చేసి ఇదిగో ఇది డీటెయిల్స్ చెప్పి ఎవరైనా చెప్పొచ్చు కదా, ఇదిగో ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నాను చెప్పండి. అసలు పార్టీలకు అతీతంగా చేస్తున్నది. దీన్ని బద్నాం చేయటం కోసం ఇదిగో వీళ్ళది చేయండి వాళ్ళది చేయండి ఇది చేయండి అంటే దీనికి రాజకీయ సాఫ్ట్ టార్గెట్ అయ్యారు అనిపించట్లేదా కేటీఆర్కు? ఇవన్నీ ఎవరు నేను ఈ సాఫ్ట్ టార్గెట్ హార్డ్ టార్గెట్ ఇవన్నీ ఏమి ఉండదండి. 4 రోజులు దీన్ని ఏంటంటే అంటారు, చెప్పే ట్రాఫిక్ అయినప్పుడు కూడా ఓ 10 రోజులు తిడతారు, 11వ రోజు నుంచి అందరూ మెచ్చుకుంటారు. ఎప్పుడైతే కనుక దాన్ని ప్రతిపక్షం మెచ్చుకోవడం కష్టమే కదా.